ఇప్పుడు బ్యూటీ మూవీ రివ్యూ చూద్దాం. జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో మారుతూ టీం వర్క్ నేపథ్యంలో వానరా స్టూడియోస్ పతాకంపై విజయపాల్ రెడ్డి రూపొందించిన చిత్రం బ్యూటీ. నేటి పరిస్థితులను కళ్ళారా చూపించే చిత్రం బ్యూటీ. ఇలాంటి సినిమాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని చెప్పొచ్చు. చిత్రకథ విషయానికి వస్తే ఆ మధ్య జరిగిన అమృత ఆమె తండ్రి మారుతీరావుల కథను పోలి ఉన్న కథ ఇది. కూతురులో అమ్మను చూసుకునే తండ్రి తమ స్తోమతకు మించి కూతురు అడిగినవన్నీ తీసుకువచ్చి పెట్టే మధ్యతరగతి తండ్రి, హార్మోన్స్ ప్రభావంతో ప్రేమకు దోమకు తేడా తెలియని కూతురు మధ్య నడిచే కథ ఇది. ఇది కూతురు ఉన్న చాలా మంది కుటుంబాల్లో జరిగే కథనే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఆధునిక యువత విపరీత ధోరణులు ఇందులో చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రానికి కథానాయకుడు తండ్రే అని చెప్పవచ్చు. కూతురు బాగుండాలని కోరుకొని అమితంగా ప్రేమించే ఏ తండ్రికి రాకూడని కష్టాలు ఈ సినిమాలో ఈ అమ్మాయి తండ్రికి ఉంటాయి. నేటి తరం పిల్లలు తమకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్పుగా ఎలా వాడుతున్నారు, వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను ఈ సినిమాలో చూపించడం మంచి పరిణామం. ఈ ఏడాదిలోనే చాలా మంది అమ్మాయిలు తనను ప్రేమించిన యువకుడి కోసం తల్లిదండ్రులను లెక్క చేయకుండా వీలైతే వారిని అడ్డు తొలగించే ఉదంతాలు చాలా జరిగాయి. దానిని పోలి ఉంటుంది ఈ చిత్రం. ఈ చిత్ర కథ కూడా యుక్త వయసులో ఉన్నవారు హార్మోన్స్ ప్రభావం వల్ల తాము ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా మర్చిపోతున్నారు. ఈ చిత్రంలో కథానాయిక చేసిన ఓ తప్పు హీరోయిన్ తల్లిదండ్రులకు తెలియడం వల్ల వారు వైజాగ్ నుంచి హైదరాబాద్కు పారిపోతారు. కూతుర్ని వెతుక్కుంటూ ఆ పిచ్చి తండ్రి కూడా హైదరాబాద్కు వెళ్తారు. ఈ చిత్రంలో కథానాయిక చేసిన ఓ తప్పు హీరోయిన్ తల్లిదండ్రులకు తెలియడం వల్ల వారు వైజాగ్ నుండి హైదరాబాద్కు పారిపోతారు. కూతుర్ను వెతుక్కుంటూ ఆ పిచ్చి తండ్రి కూడా హైదరాబాద్కు వెళ్తారు. వీరు చేసిన తప్పుడు పనికి తోడు ఒక అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి కిడ్నాప్ చేసే ఒక బ్యాచ్ కూడా జతవుతుంది. వారి బారిన పడకుండా వీరు ఎలా తప్పించుకుంటున్నారు, రంగంలోకి దిగిన పోలీసులు ఏం చేశారు, ఇంతకు కథ కంచికి చేరుతుందా లేదా అనేది సినిమా మూల కథ. మధ్యతరగతి అమ్మాయిగా నిలకి చక్కటి ప్రతిభను కనపరిచింది. ప్రేమకుడిగా నటించిన అంకిత్ కొయ్య కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో తండ్రిగా ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నటుడు నరేష్ మరోసారి తనలో ఉన్న పరిపూర్ణమైన నటుడిని బయటకు తీశాడు. క్యాబ్ డ్రైవర్గా మధ్యతరగతి తండ్రిగా ఆ పాత్రకు జీవం పోశాడు. దర్శకుడు తాను రాసుకున్న కథను చెప్పడంలో విజయం సాధించాడు. కొన్ని సంఘటనలు, దృశ్యాలు కాస్త బోల్డ్గానే ఉన్న నేటి తరం యువతీ యువకుల బిహేవియర్కు చూపించాలంటే అలాంటివి చూపించక తప్పదు. సాంకేతికంగా సినిమాకు అన్ని సమపాలనలో అన్నీ కుదిరాయి అని చెప్పాలి. నేటి యువతరం వారి తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. సో చూసారు కదండి ఇవాల్టి మూవీ రివ్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మహామాక్స్.